దురాశ దుర్హఖనికి చేటు. ఒక అడవిలో రాజు, రాణి చిలుకలు ఉండేవి. వాళ్ళకి చోటు అనే కొడుకు ఉండేవాడు. రాజు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతను ఎంతో మంచివాడు. అతనికి భార్య, పిల్లలు ఉండేవాడు. ఒకరోజు హఠాత్తుగా ఆ వ్యాపారి చనిపోయాడు. అతని కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అతని కుమారుడు పాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి రాణి చిలుక, దేవుడా, మాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని బాధపడుతూ నిద్రపోతుంది. చనిపోయిన రాజు చిలుక బంగారు నెమలి రూపంలో పుట్టాడు. నేను చనిపోయిన తర్వాత నా భార్య, పిల్లలు అనాథలుగా అయి ఉంటారు. ఒకసారి వాళ్ళని చూడాలని వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ భార్య, పిల్లలు చాలా పేదరికంలో ఉండటం చూసి బాధపడతాడు. వీరికి ఎలాగైనా సహాయం చేయాలి, వీరికి మంచి బ్రతుకు ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఒక బంగారు ఈకను పడేసి వెళ్లిపోయాడు. అతని కుమారుడు ఆ ఈకను సంతలో అమ్మేసి వచ్చిన ఆదాయంతో తనకు కావలసిన సరుకులు తెచ్చుకుంటుంది. అలా క్రమం తప్పకుండా నెమలి వచ్చి ఒక ఈకను రాల్చి వెళ్లిపోతుంది. ఒకరోజు వ్యాపారి భార్యకు అనుమానం వచ్చింది. ఈ నెమలి ఒక ఈకను మాత్రమే రాలుస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు ఈకలన్నీ తీసుకోవాలి అని అత్యాశ పడుతుంది. ఈసారి నెమలి రాగానే దగ్గరకెళ్లి పట్టుకుని ఈకలన్నీ తీసేసుకుంటుంది. అలా ఎప్పుడైతే ఈకలన్నీ బలవంతంగా తీసుకుందో వెంటనే అవి కొంగ ఈకలుగా మారిపోతాయి. ఇంకా బంగారు నెమలి అటుకేసి రాలేదు. నెమలి రూపంలో ఉన్న రాజు చిలుక కూడా వాళ్లకు సహాయం చేయాలని ఆలోచనను మానుకున్నాడు. దురాశతో బతికే వారికి చివరికి దుఃఖమే మిగులుతుంది. దొరికిన దానితో సంతృప్తి చెందాలే కాని అత్యాశ పడకూడదు.